ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామూలుగా అన్నం మిగిలిపోయినప్పుడు పారేయటానికి ఇష్టం లేక పులిహోర తాలింపు ఏదో జీరా రైస్ అనో లేకపోతే ఏదైనా కొబ్బరి రైస్ అనో లేకపోతే దద్దోజనో అని చేసేసి పెట్టేస్తుంది. మరి వాటి వల్ల బెనిఫిట్స్ పెద్దగా రావు. ఎందుకంటే చింతపండు ఉప్పు కారం తప్ప ఏ పోషకాలు వెళ్ళట్లేదు. అలా ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినా లేదా కావాలనుకుని చేసుకోవాలన్నా omega-3 ఫ్యాట్ రిచ్ గా ఉండే అవిసె గింజల రైస్ స్పెషల్ గా చేసుకుంటే అన్నం మిగిలిన దాన్ని పారాయకుండా ఇట్లా కలిపెట్టి పిల్లలకి మంచి కొవ్వులు వెళ్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవిసె గింజల కారపొడితో ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్లాక్స్ సీడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ అరకప్పు, వండిన అన్నము 2 కప్పులు, కొబ్బరి తురుము అరకప్పు, జీడిపప్పు ముక్కలు 1/2 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక బాండీలో మనం తీసుకున్న అవిసె గింజల్ని సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి. అట్లా వేపించుకున్న అవిసె గింజల్ని పక్కన పెట్టుకుంటాం. మరి రైస్ కి కొద్దిగా మసాలా కొరకు పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయ ముక్కలు, మినపప్పు వీటన్నిటిని వేపించి పక్కన పెట్టి కొద్దిగా చల్లారనిస్తాం. మరి అవిసె గింజల రైస్లోకి వీటన్నిటిని పొడి చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అవిసె గింజల పొడి అట్లా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుంటాం. అవిసె గింజల రైస్లోకి పొడి కోసం ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసేసి వేపించిన వేరుశెనగ పప్పులు కూడా మనం 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా వేసేసి మెత్తగా పొడిలాగా వీటన్నిటిని చేసుకుంటాం. ఆ పొడి అవిసె గింజల పొడి రెండుటిని అట్లా కలిపేసుకుంటాం. అవిసె గింజల రైస్ కోసం తాలింపు వేస్తున్నాం. మేగడ వేసేసి అది కొద్దిగా కరిగిన తర్వాత అందులో జీడిపప్పు ముక్కలు ఎక్కువ తీసుకున్నాం, వాటిని కూడా దోరగా వేగనివ్వాలి. అందులో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము ఈ మూడింటిని సన్న సెక మీద దోరగా వేగనివ్వాలి. ఈ అవిసె గింజల రైస్ కి మంచి రుచినిచ్చేది ఈ 2 అన్నమాట. లేకపోతే ఒట్టిగా మెతుకులు తిన్నట్టు ఉంటుంది కాబట్టి జీడిపప్పు ముక్కల మధ్య మధ్యలో కొబ్బరి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ తాలింపు వేగిన తర్వాత పొడి పొడిగా వండుకున్న ముడి బియ్యం అన్నం కానీ బాసుమతి బియ్యం అన్నం అని ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసుకుని దీనిపైన అవిసె గింజల పొడి, మినపప్పు, శనగపప్పు, ధాన్యాలు ఇవన్నీ గ్రైండ్ చేసిన పొడి కలిపేసాం కదా, అది వేసేసి ఈ రైస్లో దాన్ని కలిపేసేయాలి. స్పెషల్గా ఈ కారపొడిలాగా ఉన్నది ఏదైతే ఉందో మెతుకులన్నిటికీ పట్టుకుని మంచి రుచిగా ఉంటుంది ఈ రైస్. దానిపైన కొద్దిగా నిమ్మరసం వేసేసి మనం వేపించిన అవిసె గింజలు కొన్నిటిని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇట్లా పైన కలిపేస్తాం అనమాట. గింజలు గింజలుగా కలర్ఫుల్గా పైకి అవిసె గింజల రైస్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, omega-3 ఫ్యాట్ రిచ్ అవిసె గింజల రైస్. ఒమేగా ఫ్యాట్ మనకు కావాల్సిన దానికంటే అవిసె గింజల్లో దగ్గర 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత కారపొడి వాడినా చాలా సఫిషియెంట్ గా రోజుకి వెళ్ళిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకేనా? నాకేం కాలేదు. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలా, మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి అసలు?
ఆర్ఆర్ కంపెనీ వాళ్ళకి ఇలా జరగటం చాలా బాధాకరం. అసలు ఎలా జరిగిందో తెలీదు, కానీ తను తన కంపెనీ కోసం, ఆ కంపెనీని గెలిపించటం కోసం తను పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం గ్రేట్ అని చెప్పాలి. అన్నా, రాజు, నీ పద్ధతి నాకే నచ్చట్లేదు. నీ ఆలోచన కూడా నాకు నచ్చడం లేదు శ్వేత. నా కంపెనీని ఒక మెట్టెక్కిచ్చే ప్రయత్నంలో రూపా గాయపడింది. తన్ని చూసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ. అది వదిలేసి నీ సెల్ఫిష్నెస్ని చూపించుకో. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. బట్ సెకండ్ రౌండ్ ఏంటో తెలుసా? ఇట్స్ ఏ ట్రెడిషనల్ రౌండ్. మరి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసా? ఇప్పుడున్న 3 కంపెనీస్ నుంచి ఒకటి డిస్క్వాలిఫై అయ్యి 2 మాత్రమే ముందుకు వెళ్ళబోతున్నాయి. మరి అవి ఏ కంపెనీస్ చూద్దామా? సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన ఫస్ట్ కంపెనీ ది స్టైల్ స్టూడియో. ఓ, కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ కి సెలెక్ట్ అయిన రెండో కంపెనీ ఆర్ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ. Wow! Congratulations to the RR Fashion Designing Company. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనకి భార్యగా ఇంటి కోడలుగా నేను పనికిరానంట. నువ్వింటి కోడలుగా పనికిరావా? ఎవరా కారు కొత్త కోసింది? కోర్టులో కేసు ఓడిపోయిన ఉక్రోషంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను లావుగా ఉన్నానని కామెంట్ చేయండి, పడతాను. కానీ నన్ను నా భర్తని వేరు చేయాలని చూస్తే మాత్రం ఏ గుండమ్మా, ఏయ్, ఏంటే అత్తయ్య గారికి బెల్ చూపిస్తున్నావేంటి? నన్ను ఇంట్లోంచి పంపించేసి ఇంకొక మంచి సంబంధం చూసి ఈయనకి మరో పెళ్లి చేస్తారంట. నాకు ఏమీ అభ్యంతరం లేదు అని అత్తయ్య గారు మాట్లాడుతున్నారు. అమ్మా, ఏం చెప్పాలి, ఏమనాలి? అనడాలు చెప్పడాలు కాదమ్మా, ఆ మాట మాట్లాడితే చెప్పు తీసు కొట్టాలి, పళ్ళు రాలే వరకు. చెప్పుతో కొట్టించుకునేంత తప్పుడు మాటలు ఇక్కడ మేమేం అనలేదు. నోర్మై, భార్య ఉండగా కొడుక్కి మరో పెళ్లి చేస్తాననడం తప్పు కదా, అలా ఎలా అంటావు? అయినా నీకెట్టు బుద్ధి లేదు. సుచి, నీ బుద్ధి ఏమైంది? ఏమైందా? నీ కోడలు చేసిన పని వల్ల నేను అందరి ముందు లోకువయ్యాను. నా భర్తని మాయ చేసి కంపెనీలో సగం వాటా డ్రాయింగ్ చేసుకుంది. ఆఖరికి నా పిల్లలు కూడా కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా తయారు చేసింది. దాంతో అందరూ నాకు ఫోన్లు చేసి ఎగతాళి చేస్తున్నారు.
నీ భర్త ఎవరో దారిన పోయేదానికి ఆస్తి రాశాడంట కదా. నీ పిల్లలు కూడా నీకు ఎగైనెస్ట్ గా ఉన్నారంట కదా. అందుకే కోర్టులో కేసు ఓడిపోయావంట కదా అని నాకు ఫోన్లు చేసి నవ్వుతుంటే తల గోడకేసి కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. దానికి కారణం ఎవరు? ఇది కాదా? పిన్ని, నీకంతగా అవమానం అనిపిస్తే, తల గోడ కొట్టుకొని చచ్చిపోవాలనిపిస్తే కొట్టుకొని చచ్చిపో. అంతేగాని నాకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నించకండి. అవునన్నయ్య, బాబాయ్ వదినకి కంపెనీలో వాటా ఎందుకు ఇచ్చాడో చెప్పాడు కదా. అర్థం కాలేదా? తెలుగులోనే కదా చెప్పింది. అవును, మంచి చెప్తే కొంతమందికి అర్థం కాదులే అబ్బాయి, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పులు దొరికాయా? అవును, గుడిలో చెప్పుల స్టాండ్ ఉంటే అక్కడ వదలకుండా, బాధ్యత లేకుండా, పోతాయేమోననే భయం కూడా లేకుండా ఇంకెక్కడో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో ఆ చెప్పులు చూసి పాపం ఎవరో పోగొట్టుకున్నారు, వాళ్లకి వెతికిద్దాం కదా అని నా పనులన్నీ మానుకొని గుడి మొత్తం తిరిగాను. కనబడ్డ వాళ్ళందర్నీ కూడా అడిగాను. కాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఈ చెప్పులు మావే అని చెప్పలేదు. దాంతో పాత చెప్పులు ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు కదా, అందుకే ఈ సుందరానికి అమ్మేశాను. తప్ప? ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నావా? మేము చెప్పులు వదిలిపెట్టి వెళ్ళలేదు. మేము వచ్చే లోపే నువ్వే ఆ చెప్పులు కొట్టేశావు. అలాగా? సరే, నేను చెప్పులు అమ్మాను అని చెప్పడానికి సాక్ష్యం తెచ్చినట్టే నేను చెప్పులు కొట్టేశాను అనడానికి కూడా సాక్ష్యం తీసుకురండి. అప్పుడు ఒప్పుకుంటాను నేనే కొట్టేశాను అని. అలా కాకుండా దొంగ దొంగ అని వాగారో మీరు కేసు పెట్టడం కాదు, నా ఇంట్లోకొచ్చి న్యూసెన్స్ చేస్తున్నారని మీ మీద నేను కేసు పెడతాను. ఏది? కేసు పెట్టు, పెట్టు చూద్దాం. ప్లీజ్ సుహాసిని గారు, ఒక్క నిమిషం ఆగండి. అమ్మా, చేసిన తప్పుకి ముందు వాడికి క్షమాపణ చెప్పు. పిచ్చిగానే ఏమైనా పట్టిందా? నేను వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఏంటి? అర్థం లేని గొడవ చేసినందుకు వాళ్ళిద్దరే నాకు క్షమాపణ చెప్పాలి. అమ్మో, తల్లివి కాబట్టి పరాయి వాళ్ళ ముందు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. దయచేసి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఈ గొడవ ఇంతటితో ఆపేసి. వాళ్ళకి నేను క్షమాపణ చెప్పాను అంటే నేను నేరం అంగీకరించినట్టే. పొరపాటును కూడా చెప్పను. వాళ్ళకి చేతనంది చేసుకోమను. ఈవిడితో మాటలు అనవసరం వదినా. వెళ్ళి పోలీస్ కేసు పెడదాం పదా. మీకు జరిగిన నష్టానికి నేను నష్టపరిహారం ఇస్తానంటున్నాను. పైగా పోలీస్ కేసు పెట్టడం వల్ల మా పరువు పోవడం, తగిన సాక్ష్యం చూపించలేక మీ పరువు పోవడం తప్ప ఇద్దరికీ మిగిలేది ఏం లేదు మేడం. దయచేసి ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పేది కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. లేదంటే మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. వదినా, ఆ అమ్మాయి చెప్తుంది నిజం. ఈ సత్యవతి మన చెప్పులు దొంగతనం చేసింది అనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు. పైగా పాత చెప్పుల కోసం కేసు పెడితే పోలీసులు కూడా చీప్గా చూస్తారు. మన రేంజ్కి చెప్పుల కోసం కేసు పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది వదినా. నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి, ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండని ప్రాధేయపడుతున్నావు కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాం. అలా అని మీ అమ్మని వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు. ఎక్కడో దొరుకుతుంది, అక్కడ ఖచ్చితంగా తొక్కి పడేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకేమైనా అవుతుందంటే ఏమీ ఆలోచించకుండా నీ ప్రాణాన్ని అడ్డు వేసి మరీ నన్ను కాపాడుతున్నావు. నీకేమవుతుందోననే భయం కూడా లేకుండా కత్తిపోటుకు ఎదురెళ్ళావు. అసలు ఏమనాలి నిన్ను? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను కాబట్టి ప్రాణం పోయినా పర్వాలేదు, మీ ప్రాణం కాపాడాలని అనిపిస్తుంది వకీల్ సాబ్. నీలాంటి మంచి ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం పున్నమి. మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి పున్నమి. ఉంటుంది వకీల్ సాబ్. మీరు నన్ను విడిచిపెట్టినా కూడా నేను మిమ్మల్ని వదిలిపెట్టను. పున్నమి, అమ్మ పున్నమి, ఎలా ఉంది పున్నమి? పర్వాలేదమ్మా, కూర్చో. కూర్చోమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? నానమ్మ పున్నమి గదిలోకి వెళ్ళింది అంటే నిజంగా నానమ్మకు అనుమానం వచ్చే వెళ్ళిందా, లేదంటే నార్మల్గా వెళ్ళిందా? ఏదైతే ఏంటి, ప్రాణగండం ఎదురైంది తన మనవరాలికని నానమ్మ నమ్మేలా చేయాలి. అవధూత గారు చెప్పిన ఆ ప్రాణగండం జాబిల్లికి ఎదురవుతుందేమోనని భయపడ్డారు, కానీ జాబిల్లికి ఎదురవ్వకుండా నీకెదురైందేమిటి పున్నమి? ఏది చేయి చూపించు. జాబిలమ్మా, జాబిలి, జాబిలమ్మా, జాబిలి, జాబిలమ్మా, జాబిలి, జాబిలి, అమ్మ 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 జాబిలి, జాబిలమ్మా, జాబిలి. నాన్న నాన్న ఏడవకండి, జాబిలమ్మకి ఏం కాదు. వకీల్ సాబ్ మీరు కొంచెం హెల్ప్ చేయండి, కార్లో తీసుకువెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇవన్నీ బాక్స్ లో ఇలా ఉన్నాయి, ఇవన్నీ నావి. అంటే కేదార్ నాకు తెలియకుండా ఇవన్నీ దాచాడా? ఎందుకు దాచుకున్నాడు? ఏంటివన్నీ? ఇవన్నీ జ్ఞాపకాలుగా కేదార్ దాచుకున్నాడా? కేదార్కి నువ్వంటే చాలా ఇష్టమని తెలుసు, కానీ ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడని తెలియదు జగదాత్రి. ప్రేమ ప్రేమ అని అంత నీరసంగా చెప్తున్నావేంటి? నిన్ను ఆరాధిస్తున్నాడు. తన లైఫ్ అంతా నిన్నే నింపేసుకుని నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నాడు. నిన్నెంత ప్రేమించకపోతే నీకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక జ్ఞాపకంగా మార్చేసుకుంటాడు.
నువ్వంటే ఎంత ఇష్టం కాకపోతే నీకు సంబంధించిన ప్రతిదీ తనకి అంత ముఖ్యమైనదవుతుంది. కేదార్లా ప్రాణంగా ప్రేమించే భర్త నీ లైఫ్లోకి రావడం నిజంగా నీ అదృష్టం జగదాత్రి. మీ మధ్య ఉన్న ఈ ప్రేమని మాలాగా అపార్థాలతో చెరిపేసుకోకండి. ఏమైంది జగదాత్రి? ఎందుకు అలా ఉండిపోయావు? కేదార్కి నేనంటే ఎంత ఇష్టమని నాకు తెలీదు వదినా. మాకే తెలిసిపోయింది. ఇన్ని రోజులు కళ్ళ ముందే ఉన్నావు, నీకు తెలీదా? ఎప్పుడూ చెప్పలేదు. ప్రేమ మాటల్లో కంటే చేతల్లోనే తెలుస్తుంది జగదాత్రి. తను నీ కోసం చేసే ప్రతి పనిలోనూ ప్రేమ ఉంది. ఇక మాటలతో ఏం పని? తను వాళ్ళమ్మ చీర కట్టుకోవాలి అనుకుంటే అలానే కట్టుకుంటుంది. ఆపే అధికారం, వద్దనే రైట్ ఎవ్వరికీ లేదు. దాత్రి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా చంపేస్తాను. తనని వదిలి నేనెక్కడికి పోలేను. నేను లేకుంటే తను ఒంటరైపోతుంది. ఇంకోసారి మాటల్లో కూడా చెప్పమని కేదార్కి నేను చెప్తానులే. ఇప్పటికైతే ఇవన్నీ సర్ది త్వరగా కిందికొస్తే ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. నా మీద ఎంత ప్రేమని గుండెల్లో దాచుకున్నావా? మన స్నేహం వెనుక నువ్వు నా మీద పెంచుకున్న ఈ కొండంత ప్రేముందని నేను గ్రహించలేకపోయాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు శివ, నీకీ పెళ్లి ఇష్టం లేదని తెలిసినా నేనేం చేయలేకపోతున్నాను. సొంత భావనయుండి కూడా మరదలికి సాయం చేయలేకపోతున్నాడు అన్న కోపం నీకుండొచ్చు. కానీ కొన్ని జరగాలంటే ఇంకొన్ని జరిపించాలి. ఇందులో నా స్వార్థం ఉందని నువ్వు అనుకున్నా నేనేం ఫీల్ అవును. నిన్ను క్షమించమని అడగడానికి నేను మొహమాట పడను. హలో, నా పెళ్లి సంగతి నేను చూసుకోగలను. ముందు నీ చెల్లికి ఆ పెళ్లి ఇష్టం ఉందో లేదో కనుక్కోమన్నాను. అడిగావా? అడిగాను. చిన్నప్పటి నుంచి దేవాబావ అంటే నాకు ఇష్టం, ఇలాంటి ప్రశ్న నువ్వు నన్ను అడుగుతావనుకోలేదన్నయ్య అని తిరిగి నన్నే అడిగింది. ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరు. వాళ్ళు రైట్ అంటే రాంగ్, రాంగ్ అంటే రైట్. నువ్వు కూడా అంతేనా? అరే, అర్థం చేసుకోవెందుకు? కండ బలం ఉండడం కాదు, కాస్త బుద్ధి బలం కూడా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో ఆలోచించుకొని అడగాలి. ఆహా, నాది కండబలం, నీది బుద్ధి బలమా? ఏది గెలుస్తుందో ఇప్పుడు చూద్దాం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదైనా గొడవ ఉంటే ఆ గంగా నా మీద దూకుతాడు, కానీ ఇట్ట నీ మీద కూడా దూకుతాడు అనుకోలే. అలా అని నేనంట్లా, వీళ్ళు అంటున్నారు. దానికి సమాధానంగా ఏమంటావు? ఈ కొండ ముచ్చుగాడు ఫోటోలు తీసినట్టున్నాడు. థ్యాంక్స్ రా, చాలా మంచి పని చేశావు. ప్రూఫ్స్ కూడా ఉన్నాయని నువ్వు బిల్డప్ కొట్టుంటావు. ఈ దెబ్బతో నా పెళ్లి ఆగిపోవాలి. శ్రీవల్లిని కూడా కాపాడుకున్న దాన్ని అవుతాను. ఇంకేం చెప్తుంది నాన్న? అలా సైలెంట్గా ఉన్నప్పుడే అర్థం అవుతుంది కదా. చెప్తానన్నయ్య. నేనెందుకు నోరు మూసుకుని ఉండాలి? రోప్ గేమ్ ఆడాము, కింద పడ్డాము, అంతేకాని ఒకరి మీద ఒకరు కావాలనేం పడలేదే. దాన్ని ఫోటోలు తీసి మీ దగ్గర మొత్తుకుంటే నేనేం చేయగలను? మేం మొత్తుకున్నట్టు కనిపిస్తుందా నీకు? ఇప్పుడే ఈ పిల్ల ఇంత గడసగా ఉంటే రేపు పొద్దున ఏం కాపురం చేస్తుంది? ఈ పెళ్లి వద్దురా అంటే వీడి పిల్ల నచ్చిందని నా ప్రాణాలు తీస్తున్నాడు. నచ్చింది నచ్చింది అని మీకు చెప్పడం, ఇట్టా చేస్తే నచ్చలేదని మాకు చెప్పడం, ఈ అవ్వారం ఏమీ బాలే. అవును పెదనాన్నా, నన్ను ఎన్నిసార్లు అనుమానించేటప్పుడు ఇలాంటి వాడిని నేనెందుకు పెళ్లి చేసుకోవాలి? ఇంత డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు మనమెందుకురా సిగ్గు లేకుండా ఉండాలి? పద. అమ్మయ్యా. నాన్న, వాళ్ళు వెళ్ళిపోతుంటే నువ్వేం మాట్లాడటం లేదేంటి? ఎందుకు పోతారా? ఇంకొక 2 కోట్లు కట్నం ఎక్కువిద్దాం. 2 కోట్ల? పోయేదేముంది? ఓహో, ఏంటండి ఆగిపోయారు? అన్నయ్య గారు ఏదో అంటున్నారు కదా. ఏదో 2 కోట్లు ఎక్కువిస్తానంటున్నారు. అది వినపడి డబ్బు కోసం చేసుకుంటున్నారా? మీకు ఆడపిల్ల అక్కర్లేదా? కాసులు కావాలి అంతేనా? శివ, అలా మాట్లాడకూడదు. నువ్వు తప్పు చేయకపోయినా జరిగింది పొరపాటని సరిదిద్దుకోవాలి తప్పించి ఆడపిల్ల గొంతు పెంచకూడదు. మనం మౌనంగా ఉంటే నా గొంతు నొక్కేస్తారు. అనుభవపూర్వకంగా మనం తెలుసుకున్నాం కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి, తర్వాత ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అసలు ఏం జరిగిందంటే నేను చెప్తాను శ్రీకర్. ఇంకా సుజాతకు తప్ప ఇంకెవ్వరికి డైలాగ్స్ ఉండవు. ఈ సుజాత ఏమైనా ప్లేట్ మారుస్తుందా? మీరడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఆ రోజు రాత్రి మీ ఇంటి నుంచి విగ్రహాన్ని బయటికి తీసుకుపోయింది నేను. ఒరిజినల్ విగ్రహం బయటికి తీసుకుపోయి డూప్లికేట్ విగ్రహాన్ని పెట్టింది నేను.
గుడి నుంచి ఫోన్ వచ్చినప్పుడు నువ్వు శ్రీకర్ అత్తయ్య మావయ్యలతో మాట్లాడుతుండగా విగ్రహాన్ని మీరు గమనించకుండా మార్చింది నేను. ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు? నేను అబద్ధం చెప్పడం లేదు, నా మీద ఒట్టవని. వదినా, చెయ్యని నేరాన్ని మీదేసుకున్నట్టు ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? అయితే అవని ఏ చేసింది అని అంటున్నారు కదా, ఆ విషయం చెప్పమాను. ఇది అవనే చేసింది, ఖచ్చితంగా అవనే చేసింది. నేనే చేశానని చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? బొట్టు వేశాను కదా. నీ మీద కాదు, నీ కూతురు మీద ఒట్టువై, అప్పుడు నమ్ముతాం. నా కూతురు మీద ఒట్టేయాల్సిన అవసరం నాకు లేదు. కావాలంటే ఈ ఇంటి రెండో కోడలు చనిపోయేంత ఒట్టు వెయ్యమంటే వేస్తాను. పళ్ళు రాలిపోతాయి. రావే, రా, రాలు కొడుతూ గాని రా. దూకుడు తగ్గించు సుజాత. మాటలు తగ్గించమని దానికి చెప్పండి. ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. దానికి దీనికి రావే పోవే అని నేను అనగలను. నేను నోరు విప్పానంటే సుజాత సూసైడ్ చేసుకోవాలి. మీరాగండి, నేను మాట్లాడతాను. విగ్రహాన్ని బయటికి తీసుకెళ్ళానన్నావు కదా, ఎందుకు తీసుకెళ్ళావు? నా కూతుర్ని కాపాడుకోవడానికి. నీ కూతుర్ని కాపాడుకోవడానికి అమ్మవారి విగ్రహానికి సంబంధం ఏంటి? నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు మీ ఇంట్లో ఉన్న అమ్మవారిని అడిగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు టవల్ ఇవ్వమంటే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. అడక్క తప్పదు. ఎక్స్క్యూజ్ మీ, హలో, నీతోనే మాట్లాడుతున్నా. పోకరు మిస్సమ్మా. చెప్పండి, మీకే విధంగా సహాయపడగలను? అక్కడి నుంచి పిలుస్తున్నా కదా, వినిపించినా ఎందుకు పలకలేదు? నా పేరు హలో ఎక్స్క్యూజ్ మీ కాదు కదా, అందుకే పలకలేదు. నాకు టవల్ కావాలి, ఇస్తావా? అయ్యో, ఎందుకు ఇవ్వను? వై నాట్? టవల్ ఇవ్వు. ఇస్తే నాకేంటి? నీకేంటంటే ఏంటి? నేను మీకు ఎందుకు సహాయం చేయాలి అంటున్నా. అడగగానే మీకు సాయం చేయడానికి మీరేమైనా నాకు ఫ్రెండా? పోనీ రుణం తీర్చుకుందాం అనుకుంటే నాకు ముందు మీరెప్పుడైనా ఇలాంటి సాయం చేశారా? బాధ్యత అనుకోవడానికి మన మధ్య ఉన్నది అసలు బంధమే కాదని తెగేసి చెప్పేశారు కదా. అసలు నేను మీకు ఈ టవల్ ఎందుకు ఇవ్వాలో, మీకు ఎందుకు హెల్ప్ చేయాలో ఒక్క 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 రీజన్ చెప్పండి, అప్పుడు ఈ టవల్ ఇస్తా. లూజ్ టవల్ ఇవ్వడానికి ఎవరికైనా రీజన్ కావాలా? నాకు కావాలి. అందులోనూ
మీకు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా నాకు ఒక్క రీజన్ కావాలి. చూడు మిస్ అమ్మా, ఆఫీస్కి లేట్ అవుతుంది, టవల్ ఇవ్వు. ఇవ్వను. సీరియస్ గా అడుగుతున్నా, టవల్ ఇవ్వు. నేను సీరియస్ గానే చెప్తున్నా, టవల్ ఇవ్వను. సరే, రాతోని పిలు, టవల్ ఇస్తాడు. ఇలాంటి బంగారు అవకాశాన్ని వదులుకోవటానికి నేనేమైనా పిచ్చిదాన్నా? నేను పేలవను. రాథోడ్, హే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు నా కుటుంబం నుంచి నన్ను దూరం చేశావు? ఎందుకు నన్ను మళ్ళీ అనాథం చేశావు? ఎందుకు మను? ఎందుకే? ఎందుకు? చంపినవాడు. మేడం, 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 నిన్ను నా కుటుంబానికి నన్ను దూరం చేస్తావా? నిన్ను వదలనురా, వదలను. నన్ను పిలిచి మీరు ఇలా రోడ్డు మీద భయపడుతూ కూర్చున్నారండి మేడం. ఏమైంది? ఏం లేదు. ఆ భాగమతిని చంపి ఎంతమందిని తీసుకొస్తావో, ఏం ప్లాన్ చేస్తావో నాకు తెలీదు. అది ప్రాణాలతో ఉండకూడదు. నా అమర్ పక్కన అస్సలు ఉండకూడదు. అయ్యో, పని కాకముందే డబ్బులు ఇస్తున్నారంటే పని చాలా ముఖ్యమైందన్నమాట. చాలా. దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే చాలనుకున్నాను. అది మాట వినేలా లేదు. అందుకే దాన్ని కూడా అరుంధతి దగ్గరికి పంపించే. మనో చేసిన పాపాలు చాలా అన్నట్టు ఇంకా ఎన్ని పాపాలు చేస్తావే? మిస్సమ్మనేమి చేయకే ప్లీజ్. జరిగింది కానీ జరుగుతుంది కానీ ఏమీ తెలియని అమాయకురాలే మిస్సమ్మ. ఇంతమంది ప్రాణాలు తీసి గెలిపించుకునేంత ప్రేమ మేడం ఆయనంటే మీకు? ప్రేమ కాదు, పంతం, పట్టుదల. నాకు దక్కాల్సిన వాణ్ణి అదెగరేసుకుపోయిందనే కోపం. నాకు దక్కాల్సింది నాకు మాత్రమే దక్కాలనే పంతం, దక్కించుకోవాలనే పట్టుదల. ప్రేమ పట్టుదల మధ్య పోరాటం అన్నమాట. మీ పట్టుదలే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. వెళ్ళా పంచుడు. అలాగే మేడం, ఉంటాను. జై వద్దు. హుసై అరుంధతి, నీ దగ్గరికే దాన్ని కూడా పంపించబోతున్నా. కింద కలవలేకపోయినా మీరు పైనైనా కలవండి. మనో కింద నేను అమర్తో జాలీగా ఉంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆలోచిస్తుంది దమయంతి గురించి కాదు, హారిక గురించి. హారిక కూడా అంతే వసు గారు.
మనం ఎన్నిసార్లు ఎంత చెప్పినా తను మారదు. హారిక ఇంతకు తెగించిందంటే తను చాలా ప్రమాదకరంగా మారిపోయింది అభి. అసలు మన ఇంట్లో జరిగే విషయాలు హారికకి ఎలా తెలుస్తున్నాయి? సుమంగళి పిన్ని చేరవేస్తుంది అని నాకు డౌట్గా ఉంది. అదంతా పక్కన పెడితే అసలు హారిక ఇవన్నీ ఒక్కతే ఎలా చేయగలుగుతుంది? అంటే శివానిని కిడ్నాప్ చేయడం, ఆ ప్లేస్లో వేరే అమ్మాయి డెడ్ బాడీ పెట్టడం, క్యాబ్ డ్రైవర్ని మేనేజ్ చేయడం గురించి అంటున్నారా? ఈ ఒక్కటే కాదండి, ఈ మధ్య జరిగిన అన్ని విషయాల వెనుక హారిక హస్తం ఉందేమో అనిపిస్తోంది. అంటే బన్నీ యాక్సిడెంటు, ఆఫీస్లో బాంబు, అఖిల్ అరెస్టు ఇదంతా హారికనే చేసిందంటావా వసు? ఖచ్చితంగా బావగారు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజున గ్యాస్ ప్రయోగం చేసింది కూడా హారికనే. మనకి తెలియని చాలా విషయాలు హారిక చేస్తోంది. హారిక పూర్తిగా క్రిమినల్గా మారిపోయింది అంటున్నారా వసు గారు? బాంబు పెట్టడం, యాక్సిడెంట్ చేయించడం, కిడ్నాప్ చేయడం, డెడ్ బాడీని మార్చడం ఇవన్నీ నేరస్తులు చేసే పనులే కదా అభి. ఈ పనులన్నీ హారిక ఒక్కతే చేయలేదని నా అనుమానమక్క. తనకింకెవరో తోడున్నారు. హారికని ముందు పెట్టి తన వెనకెవరో నడిపిస్తున్నారు. హారికకు తెలిసింది ఇద్దరే. ఒకరు హారిక మదర్ చాముండేశ్వరి, రెండు ఆదిత్య. అంటే వాళ్ళిద్దరిలో ఒకరు హారికను వెనకుండి నడిపిస్తున్నారా? ఎమ్మెల్యే వాళ్ళ చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళెవరూ కాదన్నయ్య. ఎమ్మెల్యే అతని సిస్టర్ అబ్రాడ్లో ఉన్నారు. ఆదిత్య కూడా అవుట్ ఆఫ్ కంట్రీ. హారిక మదర్ లాస్ అయిన తన బిజినెస్ని రికవర్ చేసుకోవడంలో బిజీగా ఉంది. నాకు కూడా నలుగురి మీద డౌట్ లేదండి. ఇంకెవరో హారికకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ తప్పు మన మీద వేసే గ్రజ్జి ఎవరికుంది వసు? తెలీదు బావగారు, తెలుసుకోవాలి. గుళ్ళో స్వామీజీ చెప్పినట్టు మన ఇంట్లో చాలా ప్రమాదాలు జరిగాయి. కొత్తగా అఖిల్ పెళ్లి గురించి గొడవలవుతున్నాయి. మళ్ళీ ఆ స్వామీజీని కలిస్తే ఏదైనా పరిష్కారం చెప్తారేమో. స్వామీజీ చెప్పింది బన్నీ గురించి మాత్రమే అక్క. మిగతా ప్రమాదాలు హారిక వల్ల జరిగాయి. హారికని సపోర్ట్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తి మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు. కరెక్టే వసు గారు. ఆ షాడో పర్సన్కి ఏదో మోటివ్ ఉంది. అదేంటో కనిపెడితే ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు. మన నుంచి ఎవరేం ఆశిస్తున్నారో మనకెలా తెలుస్తుంది అభి? తెలుసుకుందాం బావగారు. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాను. హారిక వెనుకుంది ఎవరో, వాళ్ళకేం కావాలో కనిపెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, నీకేం కాదు. నేనుంటే నువ్వు ఉన్నట్టే. నువ్వు లేవంటే నేను లేనట్టే. మన ప్రేమే నిన్ను బతికిస్తుంది. నా కోసం నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నువ్వు లేవు అన్న మాట వినడానికి నేనుండనాద్య. నా జీవితంలో నువ్వున్నా లేకున్నా నా కళ్ళ ముందు నువ్వు ఉండాలి. మళ్ళీ ఎప్పట్లా నవ్వుతూ మా మధ్య తిరగాలి. ఆ దేవుడు సాయం చేస్తాడో లేదో నాకు తెలీదు, కానీ
నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే ఆ ప్రేమే నిన్ను బతికిస్తుంది. నిన్ను మామూలు మనిషిని చేసి మా కళ్ళ ముందు నిలబెడుతుంది. మా అందరి ముందు నవ్వుతూ ఆనందంగా తిరిగేలా చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దానికోసం నువ్వు మోకాళ్ళ మీద మెట్లెక్కావా? అది ఎవరినెక్కావురా? నీ భార్యకి బాగాలేదంటే నువ్వు అలా చేసావంటే అర్థం ఉంది. దానికోసం నువ్వు అలా చేయడం ఏంట్రా? ఇలా మోకాళ్ళు పగలగొట్టుకోవడం ఏంట్రా? ఏంటి అలా అంటావు? ఆద్య ఇంటి ఆడపిల్ల, తను చావు బ్రతుకుల్లో ఉంది. కాపాడమని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అది కూడా తప్పేనా? కట్టుకున్న భార్య ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా దాని గురించి వీడు మెట్లెక్కడమేంటమ్మా? ఏమీ కాని దానికోసం వీడిలా నెత్తురు చిందించడం ఏంటి? పద్మా, కొడుకు ఒంటి మీద గాయాలు చూసి బాధపడటం కాక నీ కోడల్ని కాదని ఆద్య కోసం ఇలా చేశాడని బాధపడుతున్నావా? హే, అసలు నువ్వు తల్లివేనా? మీరు మాట్లాడకండి. మీరిలా ప్రతిదానికి సమర్థించబట్టే వీడిలా తయారవుతున్నాడు. ఎవరో అమ్మాయి కోసం నువ్విలా చేశావంటే నలుగురు ఏమనుకుంటారా? నీ భర్త ఏంటి నీ కోసం కాకుండా ఆది కోసం ఇలా చేశాడని ఎవరైనా చారుని అడిగితే అదేమని సమాధానం చెప్తుందిరా? రే, ఇలా నువ్వు ఆద్య కోసం ఆలోచించడం మానేలేదంటే నేను ఊరుకొని చెప్తున్నా. మానుకోనమ్మా, మానుకోను. ఎందుకు మానుకోవాలి? పరాయిది పరాయిది అంటున్నావు. ఆద్య నాకు పరాయిది ఎలా అవుతుంది? అడ్డదారిలో తీసుకొచ్చి నా బార్గెన్ చేసిన చారు నాకు పరాయిది. ఎందుకు చేసావు అంటున్నావు కదా. ఎందుకంటే ఆద్య నా ప్రాణం కాబట్టి. మనుషులుగా నువ్వు మమ్మల్ని విడదీసినా ఇప్పటికీ నా మనసులో ఆద్య ఉంది కాబట్టి. తాళి కట్టాను కదా అని ఆ 3 ముళ్ళ మధ్యన మీరు నన్ను కట్టిపడేయాలని చూసినా నా మనసుని కట్టిపడేయలేరు కదమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆద్య నా ప్రాణం. ప్రాణాలతో తిరిగి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. గుండె మంటను చల్లార్చుకోవడానికి అరచేతిలో కర్పూరం మండించుకున్నాను. ఆ ప్రాణానికేమైనా అయితే ఈ ప్రాణం ఉండదని మెట్టు మెట్టుకి నా నెత్తుటి బొట్టెట్టి మరి ఆ దేవుణ్ణి అడుక్కున్నాను. ఇది మీ అందరికీ తప్పైనా నాకు తప్పు కాదు. నా జీవితంలో ఆద్య లేకపోయినా నా మనసులో ఉంది, ఉంటుంది. అందుకే తన కోసం నేనేమైనా చేస్తాను.
అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తాను. అమ్మో అమ్మో. రే సీను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను వన్స్ ఒక పని స్టార్ట్ చేశాక అది కంప్లీట్ అయ్యే వరకు నేను నిద్రపోను. గుడ్. అయితే అక్కడి నుంచి అక్కడి వరకు నేను అను, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు, మీరా. మిగిలిందంతా నీరజ్ మాన్సి. ఓకే దాదా. సరే, వేడితో దున్నాలి. ఐ మీన్ ఎనీ ఎక్విప్మెంట్? అదిగో. మీరా, దీంతో ఎలా వర్క్ చేయాలో నీకు తెలుసా? దీన్ని లైవ్ లో చుట్టమే ఫస్ట్ టైం అజయ్. ఆర్య సార్ ఎలా చేస్తారో చూద్దాం. మాన్సి, ఇదేంటో తెలుసా నీకు? ఆయన నీకు మేకప్ కిట్ల గురించి అయితే బాగా తెలుస్తుంది గానీ దీని గురించి ఏం తెలుస్తుంది? అబ్బో, నువ్వేదో అగ్రికల్చర్ మీద రీసెర్చ్ చేసినట్టు చెప్తున్నా. నీకు తెలుసా? దాదా నిన్ననే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ఫార్మింగ్ వీడియోస్ కూడా చూశాను. మరింకే స్టార్ట్ చేసే. అంటే థియరీ వినడం వేరు, ప్రాక్టికల్ గా చూసి నేర్చుకోవడం వేరు కదా. దాదా ఎలా చేస్తారో చూసి నేర్చుకుని నేను చేస్తాను. సంతోషం. నువ్వు ఇక్కడే ఉండి ఈ నాగల్ని పట్టుకుని భూమిలో గట్టిగా దింపి పట్టుకో. నేను ముందుకు వెళ్ళి లాగుతాను. అలాగే సార్. అను రెడీయా? రెడీ. ఇట్ సీమ్స్ వెరీ డిఫికల్ట్. అజయ్, చూసావు కదా, నువ్వు కూడా అలాగే పుల్ చేయాలి. వాళ్ళకంటే ఫాస్ట్ గా మనమే వర్క్ చేయాలి. ఏ పనిలోనూ మనం వెనక్కి తగ్గమని ప్రూవ్ చేయాలి. కమ్ ఆన్ అజయ్, యూ కెన్ డూ ఇట్. ఎస్ మీరా, ఇదే ఇదే నీలో ఈ ఉత్సాహమే నీలో నాకు చాలా ఇష్టం. యు ఆర్ వెరీ ఎంకరేజింగ్. యు ఆర్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నువ్వు వరి అజయ్, నేనింతే. ఏ పనైనా అలా చూస్తే ఇలా పట్టిస్తాను. ఇదంతా. మీరా, ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుందంటారు, కానీ నా విజయానికి ముందు నువ్వుండాలి. అందుకే నువ్వు ముందుండి పుల్ చేయి, నేను వెనక నుండి పుష్ చేస్తాను. ఓకే? నన్ను ఎంత పొగిడింది ఎందుకా? సరే, తప్పుతుందా? సూపర్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షరమ్మ, నీ ఫోన్ బాగు చేపించేశాను, తీసుకో. పర్లేదే, చెప్పిన టైంకి బాగానే రిపేర్ చేయించారు, అలాగే తీసుకొచ్చేశారు కూడా. కాకపోతే బాబు, ఫోన్ నీళ్లలో పడేసిన నా పొరపాటు వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది. ఏంటి పిన్ని అది? ఫోన్లోకి ఎక్కువగా నీళ్లు వెళ్ళిపోవటం వల్ల లోపలంతా పాడైపోయిందంటమ్మా. అంతా
నీట్ గానే బాగు చేశాడు. కానీ అదేదో డేటా అంట, అది మొత్తం పోయిందని చెప్పాడు. మొత్తం పోయిందా? అవును అరవిందు, ఇప్పటిదాకా అదే వాడితో గొడవ పెట్టుకొని వచ్చా. సారీ అక్షరమ్మా. పర్లేదు పిన్ని. ఇదేంటి షాక్ అయ్యి గుండెలు బాదుకుంటుంది అనుకుంటే ఇంత లైట్ గా తీసుకుందేంటి? ఏంటక్షర, డేటా మొత్తం పోయింది అంటే నీకు ముఖ్యమైన ఫైల్స్, వీడియోస్ కూడా పోయింటాయి కదా. అవును కదా అక్షర, నీలాంబరికి శిక్ష పడ్డానికి కావాల్సిన సాక్ష్యం కూడా ఆ ఫోన్లోనే ఉంది కదా. అయ్యో, అవునా అక్షరమ్మా? అది నువ్వు మర్చిపోయినట్టున్నావు. నా వల్ల ఎంత పెద్ద తప్పు జరిగిపోయిందో. అంత నా వల్లే. బాధపడకండి పిన్ని. మర్చిపోయి నేను పర్లేదు అని లైట్ గా తీసుకోవడం లేదు. అయినా ముఖ్యమైనవన్నీ ఒక చోట పెట్టనంత తెలివి తక్కువ దానైతే కాదు కదా నేను. అంటే ఏంటమ్మా నువ్వనేది? ఫోన్లో ఉన్నవన్నీ పెన్ డ్రైవ్ లో ఆల్రెడీ ఎప్పుడో కాపీ చేసుకున్నాను. అవునా అమ్మా? అవును పిన్ని. కంప్యూటర్ ఎప్పుడైనా రిపేర్ వస్తుందేమో అని హార్డ్ డిస్క్ లో ఎలా అయితే కాపీ చేసి పెట్టుకుంటారో అలాగే ఫోన్ ని కూడా నేను ఎప్పుడూ నమ్మను. ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటూనే ఉంటాను. నా దగ్గరున్న ఏ ఫైల్స్, ఏ వీడియోస్ ఎప్పటికీ మిస్ అవ్వవు, భద్రంగా ఉంటాయి. భర్తను చంపిన ఆ నీలాంబరికి శిక్ష పడుతుంది. అది అక్షర అంటే. అదంట బేబమ్మ గారు, ఇంకా మీరు బాధపడకండి. ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది బాబు. నోట మాట రావట్లేదు. ఎక్కడికి పిన్ని? అంటే వచ్చేటప్పుడు బాగా తినొచ్చానమ్మా. కొద్దిగా జాగింగ్కి వెళ్ళొస్తానే. సరే, త్వరగా వచ్చేసేయండి. ఇంకెక్కడ నిద్ర పట్టద్దు నాకు. నీ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్ అక్షర. ఆకలేస్తుందండి. సరే, భోంచేద్దాం. పదక్షర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనంతటా ఆయనే దగ్గరికి తీసుకోవాలి కానీ మత్తు మందిచ్చి మాయ చేసి దగ్గరైతే అది దగ్గరైనట్ట. ఇది ప్రేమెందుకవుతుంది? మోసమవుతుంది. చిన్నప్పుడు అద్దంలో చందమామను చూపించి అదిగో చందమామ వచ్చేస్తుందని పిల్లాడికి అమ్మ అన్నం తినిపిస్తుంది. అంటే ఆ పిల్లాడిని తల్లి మోసం చేసినట్టా? చిన్నప్పుడు కొంతమంది పిల్లలు బట్టలేసుకోమని మారం చేస్తారు. సర్లే అని అలాగే వదిలేస్తామా? ఒకటి పీకైనా వేస్తాం కదా. ఇది కూడా అలాగే అనుకో. కొన్ని జరగాలంటే కొన్ని చెయ్యాలి. ఇక నువ్వేం ఆలోచించకు. ముందు దగ్గరైతే ఆ తర్వాత మా బావకి నీ మీదున్న ప్రేమ దానంతట అదే పెరిగిపోతుంది. పద పద. ఒరే కళ్యాణ, ఏమైందిరా నీకు? బుద్ధుడిలా మౌనంగా ఉండేవాడివి రంకెలేసి ఎద్దులా తయారయ్యావేంట్రా? సంథింగ్ ఈజ్ రాంగ్. నాకేదో జరిగింది. లేకపోతే నేనేంటి ఇలా నాట్యం చేసేయడం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుందాం. ముందొకసారి క్రాంతిని కలిసి ఆ
తర్వాత డాక్టర్ని కలిస్తే బెటర్ అనుకుంటా. ఏమైపోయింది ఇది? నిన్న మొన్నటిదాకా ఏవండి అని నా వెంటే పడింది. ఇప్పుడు నేను వెంట పడుతుంటే తప్పించుకొని తిరుగుతుంది. ఈ వైఫ్స్ ఉన్నారే, మగాళ్ళ మనసులు అస్సలు అర్థం చేసుకోరు. ఏవండి, ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? సిగ్గుపడుతున్నాను. ఆ కాలి బొట్టిన వేలు నేలకి రాస్తున్నారేంటి? అలా లేడీస్ కదా చేస్తారు. బొటన వేలు నేలకు రాసే రైట్ రాజ్యాంగం మీ లేడీస్కే రాసిచ్చిందా? మగాళ్ళకు కూడా సిగ్గుంటుంది, వాళ్ళకు కూడా బొటనేలు ఉంటుంది, నేలకు రాసే రైట్ ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మారిపోయారు? నాకు అదే అర్థం కావట్లేదు. బట్ ఐ వాంట్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత పోటీ మాత్రమే పడతానంది, పందెం గురించి చెప్పలేదన్నయ్య. మీరే కావాలని పందెం ప్రస్తావన తెచ్చారు. సీత ఓడితే ఇంట్లోంచి వెళ్లిపోవాలని, గెలిస్తే మధు వెళ్తుందని చెప్పారు. అవును, మేమే చెప్పాం. కానీ సీతని బలవంతం చేశామా? ఒప్పుకోమని బెదిరించామా? లేదే. స్వీతే స్వచ్ఛందంగా ఒప్పుకుంది. సై అంటే సై అంది. తనకే అంత పొగరుంటే నాకెంతుండాలి? మీకు దండం పెడతాను మహాలక్ష్మి గారు. జీవితాల్ని నాశనం చేసే ఈ పోటీలు పందాలు ఏవి వద్దు, దయచేసి ఆపండి. అమ్మా, నువ్వెవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. పోటీ ఆపడానికి ఆవిడ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూసారా సీత పొగరు? మీ ముందే ఎలా మాట్లాడుతుందో చూడండి. నాది పొగరు కాదు, ఆత్మగౌరవం. అవి చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు సీత. ఆ మాట మీరంటున్నారా నాన్న? యూనిఫామ్ వేసుకుని మీరు ఎప్పుడైనా ఎవరికైనా తల వంచారా? మీ నాన్న సంగతి వేరు, నీ సంగతి వేరు సీత. నాన్న నేను వేరు కాదమ్మా. నేను ఆ తండ్రికి పుట్టిన కూతుర్నే. ఆయన రక్తమే నాలో ప్రవహిస్తోంది. పంతాలకు పట్టుదలకు ఇది టైం కాదు సీత. ఒక అడుగు వెనక్కి వేస్తే తలూడినట్టు కాదు. ఎందుకు వెనకడుగు వేయాలి పిన్ని? గెలిస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ప్రాణాలొడ్డి పోరాడటం తప్పు కాదు కదా. పోరాటం సమఉజ్జీలతో ఉండాలి సీత. ప్రీతి ఉషలను దాటి నువ్వు డాన్స్ చేయలేవు. చేస్తాను. చెయ్యగలను అనే నమ్మకం నాకుంది. మా అక్క కోసం నేను ఏమైనా చేస్తాను.
రావే రా. ఇదంతా నీ వల్లే. అసలు నువ్వు ఇక్కడుండడం వల్లే నీ జీవితాన్ని నాశనం చేసుకుంది చాలక సీత జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. సీతను అలాంటి పందానికి ఒప్పుకోమని నేను చెప్పానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటో ఈ రోజు మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. టుడే ఈజ్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంత స్పెషల్ ఏంటో? ప్రత్యేకంగా అడుగుతావేంటి? ఈ రోజు మీ బాస్తో కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకుంటాను. నీకు సెండ్ ఆఫ్ ఇస్తాను. ఆ తర్వాత ఆఫీస్లో నీ పక్కన కూర్చునే టార్చర్ తప్పుతుంది. నీ వెంట తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక టోటల్గా నీ గోలే ఉండదు. అసలు ఇప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? ఈ రోజే నాకు స్వతంత్రం వచ్చినట్టుంది. ఆమె ఫ్రీ బర్డ్ నా. ఈ రోజు నుంచి నేను స్వేచ్ఛా వాయువుని పీల్చుకుంటున్నాను. నాకు నచ్చినట్టుగా ఉంటాను. అంటే ఇన్నాళ్లుగా గాలి పీల్చుకోకుండా బతికారే ఏంటి? ఏంటి జోకా? లేకపోతే ఏంటండి, మీ మాటలకు కాంప్లిమెంట్ ఇస్తాననుకున్నారా? నాకు ఫ్రీడమ్ వచ్చిందని నీకు అసూయగా ఉంది కృష్ణ. నువ్వు ఏమైనా అనుకో కృష్ణ. నువ్వెలా ఫీల్ అయితే నాకేంటి? నేను హ్యాపీగా ఉన్నాను, అది చాలు నాకు. యావండి, మీరు మీటింగ్కి వెళ్తున్నారు కదా, మీ కొలీగ్గా కాకపోయినా మీ భార్యగా ఆ రిసార్ట్ మీటింగ్కి నన్ను తీసుకువెళ్ళండి. ఇద్దరం సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. నీతో సరదాగా? నీతో సరదాగా టైం స్పెండ్ చేయడం అంటే జోరీగన్ తెచ్చి చెవిలో పెట్టుకున్నట్టే. నో వే. ఒక్క రోజే కదండి. ఎలాగో రేపటి నుంచి మీరు ఫ్రీ బర్త్డే. వస్తానండి ప్లీజ్. చూడు కృష్ణ, ఇలా స్వీట్గా క్యూట్గా అమాయకంగా మాట్లాడితే నా మనసు మారుతుంది అనుకుంటున్నావేమో. నీ ప్లాన్స్కి నేను పడను. నీకు నాకు ఎప్పటికీ పడదు. నీకు నచ్చిన ఏదో పని చేసుకుంటూ ఇంట్లోనే ఉండు. కీవు మెంటల్ది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తిలోత్తమ అత్తయ్య గురించే చెల్లి. సర్పదేవికి వెళ్లిన ముగ్గురు కరడి సరస్సు మీద జ్యోతి వెలిగించాక విడిపోయారు అని విశాలాక్షి చెప్తుంది కదా. సాహసవంతురాల్లా గాయత్రి తిరిగొచ్చింది. ఉలుచి కూడా. అదే అత్తయ్య మాత్రమే ఎందుకు దారి తప్పింది అని చర్చించుకుంటున్నాం చెల్లి. ఆవిడెక్కడో దారి తప్పారట.
అహెడ్. నైని, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది వ్యక్తిత్వం గురించి కాదు, అస్తిత్వం గురించి. విశాలాక్షి నిన్ను అమ్మా అమ్మా అంటూ నీ వెంటే తిరుగుతూ ఉంటుంది కదా చెల్లి. నీతో ఏమైనా చెప్పిందా? చాలా కబుర్లు చెప్తుందక్క. దేని గురించి అని చెప్పను. తిలోత్తమమ్మ వేరే దారిలోకి వెళ్ళిందని విశాలాక్షి అంది కదా, మరి ఆ విషయం మీద ఏదైనా చర్చించిందా అని. చెప్పు చెల్లి. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్. యూ కెన్ టెల్ దట్. కమాన్. వదినా, తన్ని గుర్తు తెచ్చుకోనివ్వు. మీ ఆవిడ జ్ఞాపక శక్తి గురించి నాకు తెలీదా విశాల్? విశాలాక్షి తను తిరిగే గుళ్ళు, చేసే పూజల గురించి చెప్తూ సర్పదేవి గురించి కూడా మాట్లాడింది. ఏమంది? వెళ్లేటప్పుడు పావుల్ని, తిరిగొచ్చేటప్పుడు తాంత్రిక శక్తుల్ని దాటుకుని రావాలంది. తాంత్రిక శక్తి? కాని గాయత్రి, ఉలూచి ఇద్దరూ అన్ని శక్తుల్ని దాటుకుని ఎలా రాగలిగారా అని నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక్కరే ఇద్దరు కదక్కా. వదిన ఉలూచుని కౌంట్లోకి తీసుకోవడం లేదు, ఎందుకంటే తను పాము పిల్లగా మారుతుంది కదా అని. పిల్ల అని నువ్వే అంటున్నావు కదక్కా. ఎందుకంటే పులి పిల్లతో కూడా మనం సరదాగా ఆడుకోగలం, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి. అదే పులి పెద్దదైతే దాని పంజాని కూడా ముట్టుకోలేం. పిల్లలంటే దేవుళ్ళని, అందుకే క్షేమంగా తిరిగి ఇంటికి రాగలరని నైని ఉద్దేశం. అర్థమైంది. ఇప్పుడు బాబుగారి ఇద్దరు అమ్మల్ని మనం వెతికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. కన్న తల్లి, పెంచిన తల్లి. విశాల్ కన్న తల్లివి, ఇప్పుడు నువ్వు చెల్లి. పునర్జన్మెత్తిన గాయత్రి అత్తయ్యని, ఈ జన్మలో ఏమైందో తెలియని తిలోత్తమ అత్తయ్యని ఇద్దరినీ వెతికి పట్టాలి మనం. అత్తయ్య దారి తప్పారని విశాలాక్షి అంది, కానీ అందులో అర్థం ఇంకొకటి ఉందనిపిస్తుంది. మీరు కూడా ఆలోచించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంటలమ్మా, భయమేస్తోందా? ఇలా ఉన్నావేంటి నువ్వు? అందంగా ఉండడానికి నేను మీ అమ్మను కాదురా, గంటలమ్మని. గంటలమ్మా, నిన్ను కలవమని అఖండ స్వామి చెప్పారు. అడ్రస్ వెతుక్కుంటూ వచ్చేలోపు చీకటి పడింది. నన్ను చూడగానే నీ గుండెల్లో దడ పుట్టినట్టు అయిందని నాకు తెలుసు. ఇంకా దడగానే ఉంది. నిబ్బరంగా ఉండి నీకేం కావాలో చెప్పు. మమ్మీ, అంటే మమ్మీ అంటే మా అమ్మ. ఆత్మను వెతికి పట్టుకు రమ్మంటే పట్టుకుంటాను గాని అమ్మను పట్టుకొని రమ్మంటే నేను సమయం వృధా చేసుకోనురా డింబక. ఎక్కడికో వెళ్ళి తప్పిపోయి ఉండుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాడిని, కానీ మా మమ్మీ వెళ్ళింది సర్పదీవికి. సర్పదీవిక?
నువ్వు కూడా షాక్ అయ్యావా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారురా డింపక. అవునా? అదేంటి మరి మా మమ్మీతో గాయత్రి పాపను ఉలూచి పాపను తోడుగా పంపించారు? పసి కూనలు వెళ్ళారా? అంటే ఒక కూన దత్తత తీసుకున్న గాయత్రి, ఇంకో పిల్ల పాము పిల్ల. పగలు ఆడపిల్లగానే ఉంటుంది. అర్థమైంది. ఇందులోనే కిటుకుందిరా. మీ ఇంట్లో ఆత్మ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఆత్మనా? అవును. మా పెద్దమ్మ గాయత్రి పునర్జన్మ ఎత్తింది గాని ఆత్మలా ఎందుకుంటుంది? నన్ను తీసుకెళ్ళు. ఆ ఆత్మను ఆ గాయత్రీ దేవినో పట్టి బంధిస్తా. అప్పుడు మీ అమ్మ వస్తుందో రాదో తేల్చేస్తా. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మీ చేతితో తినిపించినప్పుడు అమ్మ గోరు ముద్దలు కూడా ఇలాగే ఉంటాయనిపించింది. మీతో ఉంటే అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఏంటో తెలియని నాకు అమ్మ ప్రేమ రుచి చూపించి ఇప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? నాకు అమ్మ లేకపోయినా ఒక కొత్త అమ్మ ప్రేమ దొరికిందని చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా హ్యాపీనెస్ అంతా మీతో పాటు తీసుకెళ్ళిపోతారా? పాపమమ్మ లక్కీ, నాకు అమ్ముంది కానీ లక్కీకి లేదు. నువ్వేమో పరిచయం అయినట్టయి ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు. లక్కీని చూస్తుంటే జాలి వేయడం లేదా? లక్కీ కోసమైనా ఉండిపోదామమ్మా. ఆ పిల్లల్ని చూస్తుంటే నాకే కన్నీరు ఆగడం లేదు. ఇక వాళ్ళని కాదని, వాళ్ళ కన్నీళ్లను చూడనని ఇంకా వెళ్ళిపోతాను అంటావా? వాళ్ళ కోసమైనా ఉండిపోమ్మా. ప్లీజ్ ఆంటీ, వెళ్ళకుండా ఆంటీ, ప్లీజ్. వెళ్ళనమ్మా. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానమ్మా. సరేనా? నిజంగా? నేను ఎదుర్కోబోయే బాధని తప్పించుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాను లక్కీ. కానీ నా బాధ కన్నా నీ బాధ 100 రెట్లు బరువైంది. ఆ బరువుని నీ భుజాల మీద మోయలేక ఆగిపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ యాక్సిడెంట్లో నా వైఫ్ని తను కాపాడబోయి తను కోమాలోకి వెళ్ళిపోయింది మేడం. అందుకే ఇంటికి తీసుకొచ్చి వైద్యం చేయించాం. మామూలు మనిషి అయ్యాక ఇక మాతోనే ఉండిపోయింది మేడం. తను ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది అంటే 5 ఏళ్ల క్రితం మీరు టీ ఎస్టేట్స్కి వచ్చినప్పుడు తన సీమంతానికి మీరు వచ్చారు కదా మేడం. ఆ రోజు పవర్ లేకపోవడం వల్ల చీకట్లో పెద్దగా మీరు చూడలేదనుకుంటా. తర్వాత హాస్పిటల్లో మీరే చేర్పించారు కదా. ఆవిడ గురించి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అంటే మేడం, పెద్దగా తన గురించి నాకేం తెలియదు. ఇది మాకు బాగా తెలిసిన మనిషి చేసిన టీలాగే ఉంది. సారీ మేడం, తనది ఎప్పుడూ కష్టపడే మనస్తత్వం. ఖాళీగా కూర్చోమంటే అస్సలు కూర్చోదు. మా కోడలు కూడా అంతే భాస్కర్. తనకు కూడా ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మేడం, క్వార్టర్స్ వచ్చింది, ఉంటాను మేడం. బాబు, కార్ అక్కడ ఆపు. మేడం, ఉంటాను మేడం. అంటే భాస్కర్ వైఫ్ ని లక్ష్మి కాపాడిందా? భాస్కర్ వాళ్ళ ఇంట్లో ఉన్నది లక్ష్మియేనా? సీమంతం రోజు తన మొహం క్లియర్ గా కనపడలేదు. లేదంటే ఆ రోజే తెలిసిపోయేది. చింతపల్లి బస్ యాక్సిడెంట్ 5 ఏళ్ల క్రితం జరిగింది. అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంటే లక్ష్మియే లక్కీ తల్లా? ఈ పాప అచ్చం మా కోడల్లాగే ఉంది భాస్కర్. ఆ ముక్కు మూతి అచ్చం అలాగే ఉన్నాయి. లక్ష్మి కూతురే మిత్ర దగ్గర పెరుగుతోందా? మిత్ర తన సొంత కూతుర్ని దత్తత తీసుకున్నాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.